హలో అండి, నమస్కారం. గోంగూర రైస్ లేదా పుంటికూర రైస్ లేదా గోంగూరతో పులిహోర మీరు ఎన్నో వెరైటీలు చూసుంటారు. కానీ ఇప్పుడు నేను చూపించబోయేది చాలా సింపుల్ మెథడ్, కానీ రుచి మాత్రం అద్దిరిపోతుంది. చాలా సూపర్గా ఉంటుంది. మీరు సేమ్ రెసిపీ ఎండ్ వరకు చూసి ఇదే విధంగా మీరు చేయండి. చూడండి, మీరు తప్పకుండా నెక్స్ట్ టైం కూడా ప్రతిసారి ఇలాగే చేసుకుంటారు. దీని అంచుకి ఏ పప్పు కానీ, కర్రీ కానీ, రసం కానీ ఏది అవసరం రాదండి. అంత బాగుంటుంది. పదండి మరి ఫాస్ట్గా రెసిపీ చూద్దాము. ముందుగా మీరు గోంగూరని చక్కగా కడిగేసి మీరు అది ఉడకడానికి ఒక బౌల్లో తీసి పెట్టేసుకోండి. దాంట్లోనే సన్నగా కట్ చేసి నిలువుగా చీల్చి పెట్టేసుకున్న పచ్చిమిరపకాయలు, దానికి సరిపోయన్ని పచ్చిమిరపకాయలు తీసుకోండి. లేదు చిన్నపిల్లలు ఉన్నారు, ఎక్కువ కారం ఘాటు వద్దనుకుంటే కొన్నే తీసుకోండి. ఒక 4-5 తీసుకోండి. నేను 12 వరకు తీసుకున్నాను. ఇంకా 7-8 వెల్లుల్లి రెబ్బలు. దీంట్లో ఏ రకమైన పొడి నేను వేసుకోవడం లేదు. ఏ రకమైన పౌడర్ కానీ స్పెషల్గా పులిహోరకి తయారు చేయడం లేదు. చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. దీంట్లో ఉప్పు వేసుకోండి. చూస్తున్నారా, గోంగూర ఆకులో వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి నూనె పోసి మూత పెట్టి సన్న సెగ మీద ఉడకడానికి పెట్టేసేయండి. ఇప్పుడు మీరు ఫ్రెష్గా వండి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఒక బౌల్లో తీసుకొని ఓపెన్ చేసి పెట్టేసుకోండి. రైస్ ఈ విధంగా చల్లరడానికి పెట్టేసేయండి. ఇప్పుడు గోంగూర చూస్తున్నారా, సాఫ్ట్గా మెత్తగా అయిపోయింది. దాంతోపాటు వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు కూడా దాంట్లోనే మెత్తబడిపోతాయండి. దీనివల్ల మీకు అద్భుతమైన రుచి వస్తుంది. దాంట్లో మెత్తగా ఉడికిపోవాలి. చిన్న మంట మీదే పెట్టుకోవాలి. మీరు పెద్ద మంట మీద పెట్టొద్దు, మాడనీయొద్దు అస్సలు. చూస్తున్నారు, ఇప్పుడు పప్పు గొట్టం తీసుకొని దీన్ని మెత్తగా రుద్దేద్దాము. నేను మిక్సీలో వేయడం లేదు, అస్సలు మిక్సీ జార్ ఎక్కడ వాడటం లేదు. మీరు గోంగూరతో ఏ రెసిపీ చేసుకున్నా కానీ తప్పకుండా గోంగూరని కేవలం నూనెలో ఉడకబెడితే సరిపోదండి. అది తీగలుగా పంటికి తగులుతుంది, రుచి కూడా ఎక్కువగా రాదు. అందుకని పప్పు గొట్టంతో తప్పకుండా రుద్దుకోవాలి, మిక్సీలో వేయకండి. చూడండి, వెల్లుల్లి రెబ్బలు సాఫ్ట్గా మెత్తగా ఈ విధంగా స్మాష్ చేసేసుకోండి. పప్పు గొట్టంతో ఒత్తి రుద్దేసేయండి. పచ్చిమిరపకాయలు కూడా ఆకులో ఉడికిపోయి పచ్చిమిరపకాయ, వెల్లుల్లి రెబ్బలు సాఫ్ట్గా రుద్దాలి. ఉప్పు కూడా వేసుకున్నాం. ఒకసారి ఉప్పు టెస్ట్ చేసి చూసుకోండి. ఈ విధంగా అయిపోవాలి. దీంతోనే మనకి అద్భుతమైన రుచి వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం తీసి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో దాంట్లో వేసేసి బాగా కలిపి తిప్పేసుకుందాం. బాగా మిక్స్ చేద్దాం, దానికి బాగా పట్టించేద్దాము. పూర్తిగా దాన్ని చక్కగా మిక్స్ చేయండి. మీరు ఎగ్జాక్ట్గా నేను చూపించిన విధంగానే మీరు గోంగూరని నూనెలో ఉడకబెట్టేసి వెల్లుల్లి రెబ్బలు, ఇంకా పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి దాన్ని పప్పు కొట్టంతో రుద్దేసి అన్నంలోకి మిక్స్ చేయండి. చూడండి ఎంత అమోఘంగా రుచి ఉంటుంది. దీంట్లో ఏ విధమైన కానీ ఎండుమిర్చి పొడి కానీ లేదా శనగపప్పు కానీ ఎక్కడ పొడి చేసి నేను వేయడం లేదు, నువ్వులు కానీ ఏం వేయడం లేదు. ఇది చాలా సింపుల్ రెసిపీ, కానీ రుచి కూడా అదిరిపోతుందండి. మీరు పూర్తిగా ఈ విధంగా మిక్స్ చేసి పెట్టేసిన తర్వాత మనం పోపు చేసేసుకుందాం. పోపు కూడా చాలా ముఖ్యమైనది. మీరు పోపు ఎంత చక్కగా వేసుకుంటే పుల్లటి రెసిపీస్లో, రసంలోకైనా, పప్పుచారులకైనా కానీ, పులిహోరలకైనా కానీ అంత టేస్టీగా వస్తుందండి. మీరు పోపు పర్ఫెక్ట్గా వేయాలి. చూడండి, నేను పల్లీలు ఒక పిడికెడు పల్లీలు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, గుండు మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4-5 ఎండుమిరపకాయలు, కరివేపాకు రెమ్మలు, ఇంకా సన్నగా తురిమి పెట్టేసుకున్న కొత్తిమీర తీసి పెట్టేసుకున్నాను. దీంతోపాటు పోపు వేసుకోవడానికి ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా తీసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి దాంట్లో నూనె పోసి అది కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసి అది కొంచెం చిటపటలాడేటప్పుడు ఇప్పుడు పల్లీలు వేయండి. ముందుగా పల్లీలు వేయండి. పల్లీలు మనకి లోపల పచ్చిగా ఉండొద్దు, క్రిస్పీగా ఫ్రై అయిపోవాలి, బ్రౌన్గా క్రిస్పీగా అవ్వాలి. మనం వేసుకునే అన్ని ఐటమ్స్ అన్నీ చిన్న మంట మీద పెట్టి అది కొంచెం బ్రౌన్గా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఒక 4 నిమిషాలన్నా పడుతుంది. బాగా బ్రౌన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు గుండు మినపప్పు ఇంకా శనగపప్పు కూడా వేయండి.
మంట చిన్నగానే పెట్టండి. మీరు హై ఫ్లేమ్ మీద ఫాస్ట్గా చేసేస్తే అది అస్సలు బాగుండదు, లోపల పచ్చిగా ఉంటుంది, క్రిస్పీగా అయిపోవాలి. ఇంకా ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకున్నాము. ఈ విధంగా ఫ్రై చేసి ఎండుమిర్చి కరివేపాకు కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత, బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు ఇంగువ వేసుకుందాం. 1/4 స్పూన్ లేదా సగంలో సగం టీ స్పూన్ ఇంగువ వేసేసి కలపండి. అది మంచి గుమగుమ ఘాట్ వస్తుంది కదా. ఆ తర్వాత పసుపు సగం టీ స్పూన్ వేస్తున్నాను. పసుపు నూనెలో వెయ్యగానే స్టవ్ ఆర్పేసేయండి. పసుపు వేసుకోవడం వల్ల మనకి చక్కగా ఆకుపచ్చని రంగు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది పులిహోరలో. మీరు పసుపు స్కిప్ చేస్తే తెల్లగా ఉంటుందండి. తప్పకుండా పసుపు వేయండి. ఇప్పుడు దానిలో మనం కలిపి పెట్టేసుకున్న గోంగూరన్నం వేసేసి బాగా కలపండి. కిందికి మీరు కలపడం కూడా పర్ఫెక్ట్గా చక్కగా అన్నీ కలగలిసిపోయేటట్టు చక్కగా మిక్స్ చేయండి. కానీ మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టొద్దు. పెడితే అది రుచి మారిపోతుంది. మీరు పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత ఇక సర్వ్ చేయొచ్చు. కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకునేదేనండి. చూస్తున్నారా? తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన విధంగా ట్రై చేసినట్టయితే అద్భుతమైన రుచి వస్తుంది. చాలా సింపుల్ రెసిపీ. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా నా రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు ఎన్నో మంచి రెసిపీస్తో మేము ముందుంటాను. అంతవరకు నమస్కారం.